నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భారతీ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కాంచీపురంలోని దేవాలయాలు దర్శించడానికి వచ్చామండి. ఇది ఏకాంబరేశ్వర స్వామి ఆలయం. తమిళులు ఏకాంబరనాథర్ అని అంటారు. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చామండి. ఈ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు ఉంటుందండి. ఆలయంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ మామిడి చెట్టు చాలా ప్రత్యేకత అండి. ఇక్కడ చెట్టు కింద అమ్మవారు తపస్సు చేసి ఇసుకతో శివలింగాన్ని చేసినట్లు స్థల పురాణంలో ఉంది. ఈ చెట్టు ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ ఈ ఒకే చెట్టులోనే 4 రకాల కాయలు కాస్తాయండి. సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఈ చెట్టు దగ్గర మామిడి పండు తింటే సంతానం కలుగుతుంది అని అందరి నమ్మకం. అంతేకాకుండా పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేస్తే పెళ్ళి జరుగుతుంది అనేసిందని స్వామివార్లు చెప్పారండి. అలా చేస్తారని. ఇలా 1000 స్తంభాలు ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూర్యకిరణాలు కూడా ఇక్కడ పడతాయి. ఇక్కడ కోనేరండి. ఏకాంబర స్వామి ఆలయం. నంది, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా నిల్చుని ఫోటోలు తీసుకుంటున్నాము. తర్వాత మళ్ళీ కంచి కామాక్షి అండి. కామాక్షి అమ్మవారు. కంచి అంటేనే కామాక్షి అమ్మవారే గుర్తుకొస్తుందండి అందరికీ. దీన్ని శివకంచి అని కూడా అంటారు. ఈ ఆలయంలో ద్విలింగం ఉన్న ప్రదేశాన్ని శివకంచి అని అంటారండి. ఇక్కడ అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర నిలబడి ఫోటోలు తీస్తున్నారు. ఇది లోపల గోపురాలండి. దీనికి 4 వైపులా 4 వీధులకి గోపురాలు ఉన్నాయి, ద్వారాలు. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ పావురాలు ఎక్కువగా ఉంటాయండి. గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుని వెళ్తుంటాయి ఈ ఆలయం గోపురం పైన. ఇక్కడంతా ప్రసాదాలు తీసుకుని తిని ఆ తర్వాత ఇది కోనేరండి. అమ్మవారి ఆలయంలో కోనేరు. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి ఆలయం. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి రద్దీ తక్కువగా ఉంది. ప్రశాంతంగా చూసుకుని వచ్చామండి. ఇదండి ఒక గోపురం ద్వారము. ఇది ఒక వీధిలోకి, అది ఒక గోపురం, అది ఒక గోపురం, మెయిన్ గోపురం ఒకటి. 4 ప్రధాన గోపురాలు ఉంటాయండి. ఎటు నుంచైనా మనము వెళ్ళచ్చు.
మా వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. ఇది పెరుమాళ్ గుడి అండి. ఇక్కడ యోగా నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ విష్ణు కంచి అంటారండి దీన్ని. బంగారు బల్లి ఉన్న ప్రదేశం ఇది. అక్కడ అమ్మవారు ఉండే ప్రదేశాన్ని శివకంచి అంటారు, ఇక్కడ విష్ణు కంచి అంటారు. స్వామివారిని లోపల చూడడానికి ఇలా మెట్లెక్కి వెళ్ళాలండి. విష్ణు ఉంటారు అక్కడ అభయహస్తం ఇస్తూ. ఇక్కడ చూడండి బంగారు బల్లి, వెండి బల్లి రెండు ఉంటాయి. ఇలా తాగుతూ వెళ్తుంటామండి. అది ఆలయంలో గొప్ప విశేషం. మళ్ళీ ఆ తర్వాత ఇది కైలాసనాథ ఆలయం అండి. ఇక్కడ శివలింగాన్ని నారదుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణంలో ఉంది. శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుంది అని నమ్ముతారు. ఇక్కడ శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ లోపల మోక్ష ద్వారం కూడా ఉందండి, చిన్న ద్వారం అది. అసలు చిన్నపిల్లలు కూడా వంగి వెళ్ళాలండి అలాంటి ద్వారము. అందరూ కూడా మోకాళ్ళపైన వెళ్ళి అటు దిగి స్వామివారిని చూసుకుని ఎటు వస్తామండి. ఆ మోక్ష ద్వారం గుండా వెళ్ళడం నిజంగా మోక్షం వచ్చినట్టేనండి. మరు జన్మ మనకి ఉండదు అని. విదేశీయులు కూడా ఇక్కడ ఉన్నారు, ఇటలీ దేశస్థులు అని చెప్పారు. వాళ్ళు మాతో అంతా ఫోటోలు తీసుకున్నారు. అసలు ఎంత హ్యాపీగా గడిచిందో అండి ఇక్కడ. వాళ్ళతో పాటు మేము, మాతో పాటు వాళ్ళు ఫొటోస్ తీసుకోవడము. అసలు మనం వేసుకుని ఉండే కూడా నగలు పరిశీలించడం, ఫోటోలు తీసుకుని ఎలా చూడడము. చీరలు కూడా, పట్టు చీరలు కూడానండి ఎంత బాగున్నాయి అని చెప్పడం ఇలా జరిగిందండి. చాలా అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్, కైలాసనాథ్ టెంపుల్. శిల్పాలు చూడండి. మేము ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారండి, మాతో పాటు తిరుగుతూ. మా ఈ ట్రిప్పు చాలా అద్భుతంగా ఉండింది. వాళ్ళు చాలామంది వచ్చారు, విదేశీయులు. ఇక్కడ ఆలయం కూడా చాలా పెద్దది. ఇక్కడ శిల్పాలు చూస్తుంటే మన పురాతన కాలంలో పూర్వీకులు ఎంత బాగా ఏర్పాటు చేశారో అని తెలుస్తుంది. పురాతనమైన ఆలయాలు ఇవి. మాతో పాటు ఇలా ఫోటోలు కూడా తీసుకున్నారండి వాళ్ళు.
ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి. ఇవి ఒక 3 ఉన్నాయండి ఆలయం ముందునే. ఇదండి ఆలయము చుట్టూ. అసలు ఈ ప్లేస్ అంతా ఎంత బాగుందో. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ భోజనం చేసామండి. భోజనం కూడా హోటల్కి వెళ్ళకుండా మా వాళ్ళే ఒక 2-3 అన్నీ తీసుకొచ్చారండి. అసలు విందు భోజనం లాగా ఉండిందండి. పెళ్ళిళ్ళకి వెళ్తే మనం ఎలా తింటామో దానికన్నా హాయిగా ఉంది. వెజిటబుల్ రైసు, వైట్ రైసు, ఇది వంకాయ పులిహోర, రసము, పెరుగు. తిన్న తర్వాత ఇలా కాసేపు విశ్రాంతి కూడా తీసుకున్నాము. మిక్చర్ కూడానండి, జిలేబీ. ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుని కొంతమంది ఇలా విశ్రాంతి తీసుకుని మిగిలింది కూడా మళ్ళీ అక్కడ పని వాళ్ళకి పెట్టి బయలుదేరుతున్నాము. అసలు పికల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి. పనసతొరలండి. ఆ విధంగా అన్నం చేసుకొచ్చిన అందరికీ పెట్టిన వాళ్ళకి ధన్యవాదాలండి. ఏ ఊరికి వెళ్ళాలమ్మా? ముందే చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ ఎప్పుడు? భయం పెట్టలే. ఏ ఊరు నుంచి వచ్చినారమ్మా? మీరు చిత్తూరు నుంచా? చిత్తూరులో ఎక్కడ ఉంటారు? దుర్గానగర్ కాలనీలో. మీరమ్మా? నువ్వే నుంచి వచ్చినావమ్మా? చిత్తూరు నుంచి దుర్గానగర్ కాలనీ. అందరూ దుర్గానగర్ కాలనీనేనా? పోలీస్ కాలనీ కూడా వచ్చింది. తర్వాత కాంచీపురంలో చీరలు ప్రత్యేకత అండి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి అందరూ ఒకటి 2 వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కూర్చుని బయలుదేరాము. మళ్ళా కుబేర ఆలయం అండి. ఇది చాలా బాగా ఉంది. ఇలా లోపలికి వెళ్ళాలి. ఆలయం లోపల ఫోటోస్ తీయకూడదు కాబట్టి ఇలా బయట నుంచి తీసామండి. చాలా అద్భుతంగా ఉంది. శివుడు పైన, తర్వాత కుబేర స్వామి. అక్కడ అర్చకులు శివసహ అనేసిందని చెప్పమన్నారు. ఇక్కడికి దర్శించిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని, మనకి ఐశ్వర్యము, చదువు అన్నీ ఇస్తారు అని చెప్పారండి. ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయి అని. కుబేర అనుగ్రహం కలిగితే చాలు మమ్మల్ని
కుబేర అనుగ్రహం మీకు కలుగుతుంది అని కూడా ఆశీర్వదించారండి తను. ఇదండి ఇలా ఆలయం. అప్పటికే సాయంత్రం అయింది, చూసి వస్తున్నాము. మళ్ళీ ఇక్కడ చీకటి పడిందండి. ఇక్కడ కూడా ఒక పెరుమాళ్ళ ఆలయం.